अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। मरकजी वजीर ममलिकत बराए दाखिला बीजेपी लीडर बंडी संजय के बेटे बंडी भागीरथ जहां कहीं नजर आए 100 डायल करें और पुलिस को इतला दें। CPI और उसकी अवामी तंजीमों ने नागर कर्नूल ज़िले कोल्हापुर में एक इख्तराई एहतजाजी मुहिम का अहतमाम किया और बंडी भागीरथ जो एक नाबालिग लड़की के खिलाफ इस्मत दरी के इल्ज़ामात का सामना कर रहे और पॉक्सो केस का मरकजी मुलजिम बंडी भागीरथ की तस्वीर पकड़े हुए ये वाजे नहीं कि बंडी भागीरथ को गिरफ्तार करने में निज़ाम इतना लापरवाह क्यों, जिसे एक नाबालिग लड़की के खिलाफ इस्मत दरी के इल्जामात का सामना। నమోదైంది కానీ మన తెలంగాణ పోలీసులకి నేను దొరకలేడంట, మంత్రి కొడుకు కాబట్టి దొరకలేడు, మరి ఏమో ఎక్కడ దొరకలేడని 3-4 రోజుల నుంచి టైం పాస్ చేస్తున్నారు. అందుకే ఈయన ఫోటోలు తీసుకుని మీలాంటి వాళ్ళకు సామాన్య మహిళలకు మనుషులకి కలిస్తే ఇగో ఈ 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ ఏడ కనిపించినా మీరందరూ ఫోన్ తీయండి, 100కు కొట్టండి. ఆయన కనబడితే ఇక్కడ ఉన్నాడని చెప్పండి. ప్రభుత్వం కూడా మంచి బహుమతి ఇస్తుందేమో, ఇప్పటికైతే చెప్పలేదు. కాబట్టి అది బీజేపీ వాళ్ళ కుమారుడిన బీజేపీ పెద్ద నాయకుడు ఆయన బండి సంజయ్ అని మోడీ ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రి ఆయన కుమారుడు. అదేమ్మా ఇక్కడ కనపడితే చెప్పుతుంది ఏమ్మా. ये बीजेपी का सेंट्रल मिनिस्टर यूनियन मिनिस्टर बंडी संजय का लड़का है। एक माइनर लड़की के ऊपर उनने रेप अटेम्प्ट करा, उसके ऊपर केस है, लेकिन बीजेपी का लीडर का बेटा होने की वजह से उसे अरेस्ट नहीं करे, ऐसा उन पूरा नहीं मिल रहा, नहीं दिख रहा, ओके बोले। इसके लिए हम लोग में निकले हैं, सबकी तरफ निकल के। इसका नाम बंडी भगीरथ है। अगर इन कहीं तो दिखे तो 100 को फोन करके इंफॉर्मेशन दो बोल के बोलना है। बंडी भगीरथ है, बंडी बीजेपी मोदी के गवर्नमेंट में रहे। छोटी बच्ची को पर इन रेप अटेम्प्ट करा, लेकिन अभी मिल रहा नहीं मेरे को, पुलिस वाले बहाने बता रहे। तो हाँ इसलिए हम पब्लिक में आए। पब्लिक को तो मालूम होता ना कहाँ है बोल के। अगर मैं उन और दूसरे कोई गलती करे तो 2 मिनट में पकड़ के आते। इतना बड़ा बाप का बेटा है, उन नहीं मिल रहा बोल के बोल रहे, तो ये गलत है। इसके लिए आप लोग को अगर कहीं तो भी बंडी भगीरथ अगर दिखे तो ये 100 को डायल करो, जरा ध्यान से देखो इसकी फोटो को। हाँ जी 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 जी, जरा अगर कुछ हुआ तो करो उसके तरफ से। సంచలనంగా మారినటువంటి బండి భగీరథ ఫోక్సో కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ కేంద్ర నాయకుడు హోంశాఖ సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మైనర్ బాలికపై అత్యాచారం చేసినటువంటి కేసులో ప్రధాన నిందితుడు. ఆయన గత కొన్ని రోజులుగా పరారులో ఉన్నాడని తెలంగాణ పోలీసులు చెప్తా ఉన్నారు. ఒక కేంద్ర యూనియన్ మంత్రి కుమారుడు ఈ దేశం విడిచి ఎలా, రాష్ట్రం విడిచి ఎలా పారిపోయాడో ఎవరికి అర్థం కానట్టు పరిస్థితి. అందుకే కమ్యూనిస్టు పార్టీ CPI, మా ప్రజా సంఘాలు AISF, AIYF, మహిళా సమైక్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ వినూత్న నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ బండి భగీరథ ఫోటోలు అలాగే కింద కనబడటం లేదన్నటువంటి క్యాప్షన్ పెట్టి ఈ బండి భగీరథ ఎక్కడైనా కనబడితే 100కు డైల్ చేసి ప్రభుత్వ పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ నిందితుడిని అరెస్ట్ అయ్యేలా చేసి బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలనేది CPI దాని ప్రజా సంఘాలు చేస్తున్న డిమాండ్. ఈరోజు భారతదేశంలో చట్టాలన్నీ ప్రజలందరికీ సమానం. అది దేశంలో ఎంత పెద్ద హై ప్రొఫైల్ వ్యక్తి అయినా సామాన్య ప్రజలైనా ఒకటే అన్నారు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో సినిమా హీరో అయినటువంటి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినప్పుడు చట్టాలన్నీ సమానంగా ఉంటాయి, ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే చాలా భరోసాగా ఫీల్ అయ్యాం. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత బండి భగీరథ్ అనేటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమారుడు, ఆయన అరెస్ట్ విషయంలో ఎందుకో జాప్యం జరుగుతుంది, సిట్ వేసామని చెప్తున్నారు. వాస్తవికంగా ఆధారాలు లేకపోతే, కేసు నమోదు కాకపోతే సిట్ వేయాలి. FIR బుక్ అయింది. బాధితురాలిని వారి కుటుంబ సభ్యులని 4.5 గంటలు కూర్చొని అన్ని రకాల విచారణలు చేసి ఆమె వయసు, ఇతర చదువు, కుటుంబ నేపథ్యం మొత్తం తెలుసుకున్న తర్వాతనే పోక్సో కేసుని నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు FIR అయిన తర్వాత తీసుకొచ్చి ఆమెని మళ్ళీ సిట్ వేయడం అంటే ఇది సిట్ కాదు సిట్ అనేటువంటి రకంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అని కాదు, ఒక మహిళకు అన్యాయం జరిగితే అది ఎంత పెద్ద తండ్రి కొడుకైనా నాయకుని కొడుకైనా సరిగ్గా న్యాయం జరగాలనేది అందరూ చేస్తున్నటువంటి డిమాండ్. ఇక్కడ ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, హనీ ట్యాప్ అయింది, అమాయకుడైనటువంటి బండి భగీరథను ఇరికిచ్చారని కొంతమంది పనికి వాలిన వాళ్ళు ఈ అబద్ధపు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.
వారందరికీ భారత చట్టాలను, భారత శిక్షా స్మృతిని లేదా పోక్సో చట్టాన్ని చదవాల్సిన అవసరం ఉంది. మైనర్ బాలిక ఎలా హన్నీ ట్రాప్ చేస్తుందో అర్థం చేసుకోవాలి. మైనర్ అంటేనే హన్నీ ట్రాప్ కి ఎలాంటి ఆస్కారం లేదు అని అర్థం. కాబట్టి ఇదంతా కూడా ప్రచారం మాత్రమే. ఇది హన్నీ ట్రాప్ కాదు, ఏవి కాదు. డబ్బు, అధికారం, మదంతో మేము ఏం చేసినా చెల్తుందని దేశంలో విచ్చలవిడిగా మధ్యప్రదేశ్, బీహారు, యూపీ, ఎంపీ అనేక రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించిన పార్టీల కుటుంబాల నాయకులు మహిళల పైన దాడులు చేస్తున్నారు, అగత్యాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆ పనికి బాలిన పాడు సంస్కృతి మన తెలంగాణకు కూడా పాకింది. దాన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. వారు ముఖ్యమంత్రి గారు ఒక నిందితుడి తండ్రి ఆయనని ప్రధానమంత్రి వేదికపై పక్కన కూర్చోబెట్టుకుని నా ప్రియమిత్రుడని పరిచయం చేసి ముసుముసి నవ్వులు నవ్వడం అనేది యావత్ తెలంగాణ సమాజం, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా సిగ్గుతో తలదించుకునే విషయంలా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకోవాలంటే తక్షణమే బండి భగీరథను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆయన పరారి గిరారి ఇదంతా నాటకం. కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇస్తే అరగంటలో తెలంగాణ పోలీస్ అతన్ని అరెస్ట్ చేస్తుంది. అది తెలంగాణ పోలీసుకున్న పవరు. కానీ తెలంగాణ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ చేతులన్నీ కూడా రెండు ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కట్టేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. అది కాదు, మేము చెప్పేది తప్పైతే తక్షణమే ఆయనని అరెస్ట్ చేయాలని మేము ఆయనని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ బండి భగీరథ ఎవరైతే ఉన్నాడో నిందితుడు, ఇతను కనబడితే 100కు డైల్ చేయండి, ఇతని పోలీసులను పట్టేయండి, పోలీసులు దొరకలేడు అంటున్నాడు కాబట్టి పోలీసులకు పట్టేయండి అని సిపిఐగా మేమంతా కూడా ఈ కార్యక్రమం చేశాం. మా పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు, మహిళా సమైక్య జిల్లా నాయకురాలు ఆర్ ఇంద్రమ్మ గారు, మరో విద్యార్థి సంఘ నాయకురాలు అనుష గారు, మా తుమ్మల శివుడు, ప్రేము, శేఖరు, జంగం శివుడు అనేక మంది నాయకులు ఇందులో పాల్గొన్నారు. ధన్యవాదాలు.